వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం అలాగే మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు ఉన్నారు. రాజయ్య గారు చెప్పండి, అసలు ఏం జరుగుతుంది స్టేషన్ గన్పూర్లో? ఒకరోజు ఏమో నేను ఏ పార్టీలో ఉన్నానో నాకే తెలియదు అంటారు, ఒకరోజు ఏమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అంటారు. మీరు అదే నియోజకవర్గం, మీరు దగ్గరుండి కడియం శ్రీహరి గారిని గెలిపించారు కాబట్టి సో మీకు అడిగితే ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను. ఏ పార్టీలో ఉన్నట్టు సార్? అది కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నదనేది ఎలా జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఈయన ఎప్పుడు తెల్లారు లేస్తే కుంభరి పురుగు లెక్క ఎప్పుడు కైమని మాట్లాడుతూనే ఉంటుంది. ఆయన ఏ పార్టీ నుండి గెలిచిందో మర్చిపోయి ఆయన నమ్మి ఆయనకు టికెట్ ఇస్తే నమ్మక ద్రోహం చేసి కాంగ్రెస్ పోవడం కాకుండా కాంగ్రెస్ను ఎక్కడికో ఎత్తుకుంటే నన్ను ఏదో చేస్తారు, అంటే నన్ను మంత్రి చేస్తారనే ఒక ఆలోచనతోటి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం మొదలు పెడితే ఇవాళ అసలుకే ఎసరు వచ్చింది. ఎందుకంటే ఆయన మంత్రి కాదు కదా, ఎమ్మెల్యే కూడా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే మరి ఆయన నిస్సుగ్గుగా సీఎం రేవంత్ రెడ్డి చిలక పలుకులు పలికిస్తే ఆయన పలుకుతున్నాడు. ఏమని? నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలే, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేననే ఒక ఎంత దీనస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు. ఇంకా ఇన్ని రోజులు దాదాపు 30 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న కడియం శ్రీహరి గారు ఆయన నైతిక విలువలు లేకుండా ఒక దళితుడైతే రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకుండా మాట్లాడడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటు. అది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కడియం శ్రీహరి అంటే ఒక సచిన పాము లెక్క అయిపోయిండు. కాబట్టి ఆయన గురించి ఎక్కువగా మాట్లాడే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆయన గురించి అందరికీ తెలిసిపోయింది. సో సభ్య సమాజం మొత్తం కూడా ఆయనను అసహించుకునే పరిస్థితి ఉంది. సార్ సిద్ధంగా ఉన్నారా ఒకవేళ రేపు ఉప ఎన్నికలు వస్తే స్టేషన్ గన్పూర్ నుంచి? ఉప ఎన్నికలు వచ్చేటట్టు కనిపించట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి స్వయంగా డిపాజిట్ నిలబడితే డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఉన్నది. కాబట్టి నువ్వు ఇక రాజీనామా చేసే ప్రసక్తే లేదు. నువ్వు పోయి బీఆర్ఎస్ పార్టీలో ఉండనని చెప్పుకో, తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచే పరిస్థితి లేదని చెప్పడంతో ఆయన అంటే పదవిని పట్టుకొని గబ్బిలలాగా ఏలాడుతున్నాడు. ఇక అంతే, ప్రజలు కోరుకుంటలేడు. ఎట్లా ఉండాలంటే రాజీనామా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను 2011లో ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ తిరిగితే తెలంగాణ రాజన్నగా పేరు వచ్చింది. పూలదండలు పడ్డాయి. అంటే త్యాగం చేసినట్టు కనబడాలి. ఎప్పుడు రాజీనామా అనేది త్యాగం. ఇలా స్వార్థం కోసము నువ్వు రాజీనామా చేయకుండా అధికార పార్టీలకు పోయి మళ్ళీ వద్దురా నువ్వు పనికిరావురా అంటే పట్టుకొని అంటే ఏం చేస్తారు చెప్పు? అది ఆయన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏమైనా కూడా కడియం శ్రీహరి సచిన పాము, ఇక దాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు.